హాయ్ అండి, నా పేరు వాసంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ మనసులో ఉండే వ్యక్తి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ఏ జెండర్ అయినా ఇది రెజోనేట్ అవుతుంది అనమాట. మెయిల్ చూస్తే ఫీమేల్ గురించి అనుకోండి, ఫీమేల్ చూస్తే మెయిల్ గురించి అనుకోండి. ఇక్కడ వచ్చిన రీడింగ్లో ఏ అయితే మెసేజెస్ మీకు కనెక్ట్ అవుతాయో ఆ మెసేజెస్ మీరు తీసుకోవచ్చు అనమాట. కనెక్ట్ కాకపోతే ఆ మెసేజ్లు మీకు కావని అనుకోండి. మీరు లైక్ చేయడం వల్ల కూడా అండి మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయండి. మీకు సంబంధించిన ఏవో కొన్ని మెసేజ్లు అనేవి ఈ రీడింగ్లో అనేది వస్తుంది అనమాట. లైక్ చూసే ముందు, వీడియో చూసే ముందు లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి. మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పై నా నెంబర్ని ఇస్తానండి, మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగు పెయిడ్ అండి. మీకు కానీ మీ వ్యక్తిగత విషయాలు ఏమైనా సరే మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీకు కానీ, లేదంటే మీ పర్సనల్ లైఫ్ కానీ, మీ వ్యక్తికి సంబంధించి కానీ ఏదైనా సరే మీరు తెలుసుకోవాలి అంటే, వాళ్ళపైన మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, లేదంటే వాళ్ళు మీ గురించి ఏమో ఆలోచిస్తున్నారు, వాళ్ళు మీ లైఫ్లోకి రావాలని ఉందా లేదా, ఇటువంటివన్నీ మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చండి. లేదంటే మీరు జాబ్ గురించి కానీ, మీ కెరీర్ గురించి కానీ, దేని గురించి అయినా సరే ఈ టారో రీడ్లో కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. హెల్త్ గురించి కూడా తెలుసుకోవచ్చండి. అదేవిధంగా మీకు యాస్ట్రాలజీ పరంగా అండి, యాస్ట్రాలజీ పరంగా మీకు కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ చూసి అనమాట, అది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చెప్పాలన్నమాట. అది మీకు కానీ తెలుసుకోవాలి అనుకుంటే, అంటే మీ జాబ్ గురించి, మీ కెరీర్ గురించి, మీ బిజినెస్ గురించి, దేని గురించి అయినా సరే మీరు తెలుసుకోవచ్చు అనమాట. యాస్ట్రాలజీ పరంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చండి. ఫస్ట్ అయితే నేను మీ పర్సన్ నుంచి వచ్చే మెసేజ్లు ఎలా ఉన్నాయనేది చూస్తాను. ఇది జనరల్ రీడింగ్ అండి. ఈ జనరల్ రీడింగ్ని పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ మెసేజ్లు వస్తే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎవరి పర్సనల్ రీడింగ్ కాదండి, ఎవరి వ్యక్తిగత విషయాలు ఇక్కడ తీయటలేదు, ఎవరి వ్యక్తికి సంబంధించి ఇక్కడ తీయట్లేదు అనమాట. ఇది జనరల్ రీడింగు. జనరల్ రీడింగ్ని మీరు జనరల్ రీడింగ్గానే చూడవచ్చు అనమాట. ఫస్ట్ అయితే నేను ఇక్కడ చూస్తాను అనమాట. మీరు మెసేజ్ని కనెక్ట్ చేసుకోండి. మీకు వస్తే కనుక మెసేజ్లు మీ సిచ్యువేషన్కి తగినట్లు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మీకు ఇందులో కనుక ఈ రీడింగ్లో వస్తే ఆ మెసేజ్లు మీరు క్లెయిమ్ చేసుకోండి, కనెక్ట్ చేసుకోండి. లేదంటే ఒకవేళ మీకు సంబంధించిన మెసేజ్లు ఏం రాకపోతే ఈ పాజిటివ్ రీడింగ్ని మీ లైఫ్లోకి రావాలని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే నేను ఇక్కడ చూస్తానండి. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, యూనివర్స్ ఏంజల్స్ వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, వాళ్ళ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి, ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది, ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు, చూసే వ్యూవర్స్కి ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు. ఏం మెసేజ్లు ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి. వాళ్ళ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి, వాళ్ళ నుంచి ఏం మెసేజ్లు వస్తున్నాయి. చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్. వాళ్ళ పర్సన్ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి, వాళ్ళ పర్సన్ నుంచి ఎటువంటి మెసేజ్లు ఇస్తున్నారు, వాళ్ళ పర్సన్ నుంచి వచ్చే మెసేజ్లు ఏంటి. చూద్దామని నేను ఇక్కడ కార్డ్స్ పెడతాను, పెట్టినాక మీకు చెప్తాను. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది యూనివర్స్.
ఇక్కడ పెడుతున్నానండి, మీకు చెప్తాను ఏమేమి మెసేజ్లు వచ్చినాయి అనేవి. ఫస్ట్ మెసేజ్ ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ మెసేజ్ అనమాట ఇక్కడ, డోంట్ ట్రీట్ మీ ద వే యూ డూ, ఐ డోంట్ డిజర్వ్ ఇట్ అంటున్నారండి. మీరు ఏ విధంగా అయితే ప్రవర్తించారో మీరు ఆ విధంగా నా దగ్గర నాతో అలాగ ప్రవర్తించకండి. నేను మీరు చెప్పేదానికి మీరు చేసేదానికి నాకు అంత అర్హత లేదు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట. ఆ విధంగా నా దగ్గర ప్రవర్తించకండి, నాకు అంత అర్హత అయితే లేదు అన్నట్లుగా చెప్తున్నారండి. అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ చూద్దామండి. ఐ డోంట్ నో హూ ఐ యామ్ ఎనీమోర్ అంటున్నారు. నేను ఇంకా ఏమీ తీసుకోలేను అంటున్నారండి. ఏందో మరి వాళ్ళు ఏమీ తీసుకోలేను అంటట్టు చెప్తున్నారు అనమాట. అటువంటి మెసేజ్ అనేది ఇస్తున్నారు. నెక్స్ట్ చూద్దామండి. ఐ కెనాట్ ఎట్ నైట్, వాళ్ళంటే రాత్రులు ఏడుస్తున్నారంటే మీకోసము. ఐ కెనాట్ ఎట్ నైట్ అంటున్నారు. పగలంతా బిజీగా ఉండొచ్చు, నైట్ ఎక్కువ మీరు గుర్తొచ్చినప్పుడు వాళ్ళు ఏడుస్తున్నాను అన్నట్లు చెప్తున్నారు అనమాట. వాట్ ఈస్ ది ట్రూత్, నిజం అసలు ఏంటి అని అడుగుతున్నారండి మిమ్మల్ని. నిజం ఏదో అడుగుతున్నారు. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ఏం మెసేజ్ వస్తుందంటే, ఐ విష్ ఐ కుడ్ బి ఏ డిఫరెంట్ పర్సన్, నేను ఒక డిఫరెంట్ వ్యక్తిని, వేరే పర్సన్ డిఫరెంట్గా ఉండాలని అనుకుంటున్నారంట. వాళ్ళు డిఫరెంట్గా ఉండాలని అనుకుంటున్నారనమాట. అటువంటి మెసేజ్ అనేది చెప్తున్నారండి. నెక్స్ట్ చూద్దామండి. ది ఫ్యాషన్ ఈజ్ టూ మచ్ అంటున్నారు. ఫ్యాషన్ అంటే చాలా ఎక్కువ ఉందండి మీ పైన, వాళ్ళకి ఫ్యాషన్ ఓవర్గా ఉందన్నట్లుగా చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ మెసేజ్ ఏంటనేది చూద్దామండి. ఇక్కడ వస్తున్న మెసేజ్ ఏంటి అనేది, ఐ కెనాట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ అంటున్నారు. వాళ్ళంటే మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. అంటే మనకి ఇక్కడ కూడా వచ్చింది కదా, వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తున్నారు, థింకింగ్ చేస్తున్నారు, మీరు గుర్తొచ్చినప్పుడు బాధపడుతున్నారు. అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందా, ఐ ఆమ్ ది మ్యాన్ అంటే వాళ్ళు కూడా మనుషులేనంట మీకు చెప్తున్నారు అనమాట. అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మనిషి కాదని మీరేం అనలేదు కదా, వాళ్ళ ఫీలింగ్ అనమాట అది. అంటే వాళ్ళు సరిగా మీరు అర్థం చేసుకోవట్లేదని వాళ్ళు ఇట్లా చెప్తున్నారనమాట. సరిగా నేను అర్థం చేసుకోలేకపోతున్నానని మీరు ఫీల్ అవుతున్నారని వాళ్ళు చెప్తున్నారు అనమాట. నేను మనిషిని, నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ చూద్దామండి. ఐ వాంట్ అవుట్ అంటున్నారు. నాకు బయటికి కావాలి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట. ఏదో బయటికి వాళ్ళు చూపించుకోవాలన్నట్లుగా ఉన్నారు. ఎమోషన్స్ ఓవర్ వెల్మి అంటున్నారు. ఈ భావోద్వేగాలు నన్ను ఎక్కువగా చేస్తున్నాయి, ఓవర్ అవుతున్నాయి, ఎమోషన్స్ అనేవి ఓవర్గా ఫ్లో అవుతున్నాయి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట. భావోద్వేగాలు వాళ్ళు ముంచెత్తు అంత ఉన్నాయంట, వాళ్ళ ఫీలింగ్స్ అలా ఉన్నాయన్నట్లుగా చెప్తున్నారు అనమాట. ఐ విష్ ఐ కుడ్ బి ఫుల్లీ హానెస్ట్ విత్ యూ అట్లా వాళ్ళంటండి మీతోటి పూర్తిగా హానెస్ట్గా అంటే నిజాయితీగా ఉండాలని అనుకుంటున్నారంట. అటువంటి మెసేజ్ అనేది ఇస్తున్నారండి. నెక్స్ట్ చూద్దామండి. ఐ డోంట్ అండర్స్టాండ్, నాకు అర్థం కావట్లేదు అంటున్నారండి. వాళ్ళకి ఏదో అర్థం కావట్లేదంట. నెక్స్ట్ చూద్దాం ఏం మెసేజ్ ఇస్తున్నారంటే, ఐ కెనాట్ మేక్ యూ హ్యాపీ, నేను సంతోషంగా లేను అన్నట్లుగా చెప్తున్నారండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మెసేజ్ ఏంటంటే, ఇఫ్ ఐ కుడ్ గో బ్యాక్ ఇన్ టైమ్ ఐ వుడ్ హ్యాండిల్స్ అస్ డిఫరెంట్ అని చెప్తున్నారు అనమాట. అంటే ఏంటంటే అండి, ఇక్కడ నేను సమయానికి కరెక్ట్గా డెసిషన్స్ అనేవి తీసుకొని ఉన్నట్లయితే ఇప్పుడు మన మధ్య ఇటువంటి సిచ్యువేషన్ అనేది ఉండేది కాదన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారన్నమాట. వీళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు ఈ సిచ్యువేషన్ని అన్నట్లుగా చెప్తున్నారన్నమాట. పరిస్థితులు ఇక్కడ దాకా వచ్చాయి కావన్నట్లుగా చెప్తున్నారన్నమాట. అటువంటి మెసేజ్ అనేది మీకు ఇస్తున్నారండి. నెక్స్ట్ చూద్దామండి. ది ఫ్యాషన్ ఐ ఫీల్ ఈజ్ ఓవర్ వెల్మింగ్, ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్స్ దిస్ అంటున్నారు అనమాట. మీ మీద చాలా ఫ్యాషన్ ఉంది, ఆ ఫ్యాషన్ అభిరుచిని వాళ్ళంట సరిగ్గా చెప్పలేకపోతున్నారంట. అంటే దాన్ని ఎలా నిర్వహించాలి, ఎలా చెప్పాలి, ఈ ఉన్న ఫ్యాషన్ని, మీ మీద ఉన్న ఫీలింగ్స్ని ఎలా చెప్పాలి అనేది వాళ్ళకి తెలియట్లేదంట. అటువంటి మెసేజ్ అనేది మీకు ఇస్తున్నారు అనమాట. వాళ్ళకి అర్థం కాని పరిస్థితి అనమాట. వాళ్ళు అసలు దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీ మీద ఉన్న ఫ్యాషన్, వాళ్ళ ఫీలింగ్స్ని ఎలా మీతో చెప్పాలి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట. అది చెప్తున్నారు అనమాట. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి తెలియట్లేదు అన్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ చూద్దామండి. లైఫ్ వితౌట్ అస్ ఈజ్ హోప్లెస్, డార్క్ అండ్ డిప్రెసింగ్ అనమాట. ఐ మిస్ యువర్ లైట్ అంటున్నారు. చాలా నిస్సహాయంగా చీకట్లు అలుముకున్నట్లు ఉన్నాయంట వాళ్ళకి లైఫ్లో. వాళ్ళంట మీరు లేకపోతే వాళ్ళ లైఫ్ అంతా చీకటిగా ఉన్నట్లు భావిస్తున్నారనమాట. వాళ్ళు ఒక వెలుగును అనేది కోల్పోతున్నారు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట. అంటే డార్క్ చీకట్లో ఉన్నాను అన్నట్లుగా చెప్తున్నారు. అటువంటి మెసేజ్ అనేది ఇస్తున్నారండి. నెక్స్ట్ చూద్దామండి. ఐ ఆమ్ ఆబ్సెస్డ్ విత్ యూ, వాళ్ళంట మీతోటి నిమగ్నమై ఉన్నారంట. ఇటువంటి మెసేజ్ అనేది ఇస్తున్నారు. ఇక్కడ లాస్ట్ మెసేజ్ వచ్చి సెక్సువల్ డిజైర్ అంటున్నారు. వాళ్ళు మీతోటి ఇలా అంటే ఇలాగ ఫీల్ అవుతున్నారండి. ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే ఇది. నెక్స్ట్ బాటమ్ ఆఫ్ ది డెక్ ఎలా వస్తుంది అంటే,
ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్, నేను నా సెల్ఫ్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను అని చెప్పి వాళ్ళు వ్యక్తపరచలేకపోతున్నారంటే. చెప్పాను కదా ఫ్యాషన్ ఉంది, టూ మచ్ ఎక్కువ ఓవర్గా ఉంది ఫ్యాషన్, కానీ దాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. మీరు లేకపోతే వాళ్ళకి ఒక చీకటిగా ఉంది, ఇవన్నీ చెప్తున్నారండి మీ పర్సన్. ఇవి మీ పర్సన్ నుంచి వచ్చే మెసేజ్లు. కరెక్ట్ టైంకి సరిగ్గా డెసిషన్ కూడా వాళ్ళు సరిగ్గా తీసుకోలేదన్నట్లు కూడా చెప్తున్నారు అనమాట. ఇవి మీ పర్సన్ నుంచి వచ్చే మెసేజ్లు. ఇప్పుడు నేను టారో డెక్ నుంచి చూస్తానండి మీ పర్సన్ నుంచి ఎటువంటి మెసేజ్లు వస్తున్నాయి అనేవి. నేను ఇక్కడ కార్డ్స్ని షఫుల్ చేస్తున్నానండి. షఫుల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఆలోచించవచ్చు, వాళ్ళ నేమ్ను కూడా మీరు అనుకోవచ్చు. ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయండి. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి యూనివర్స్. చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి. వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి యూనివర్స్ ఏంజల్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి యూనివర్స్. వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి యూనివర్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి యూనివర్స్. ఫస్ట్ వచ్చండి 10 ఆఫ్ కప్స్. నేను ఇక్కడ కార్డ్స్ పెడతానండి. పేజ్ ఆఫ్ సోర్డ్స్, టెంపరెన్స్, సిక్స్ ఆఫ్ పెంటికల్, పేజ్ ఆఫ్ వాండ్స్, టూ ఆఫ్ పెంటికల్, ఇక్కడ వచ్చేసండి 7 ఆఫ్ కప్స్, ది ఎంపరర్, ది హ్యాంగ్డ్ మ్యాన్, క్వీన్ ఆఫ్ కప్స్, 5 ఆఫ్ వాండ్స్, జస్టిస్, ది లవర్స్ వచ్చిందండి, 9 ఆఫ్ కప్స్, ది హైరోఫెంట్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫికేషన్ తీస్తానండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫికేషన్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్. నేను ఇక్కడ కార్డ్స్ పెడతానండి, మీకు కనిపించేలాగే పెడతాను. ఇక్కడ ది స్టార్ కార్డ్ వచ్చింది బాటమ్ ఆఫ్ ది డెక్. ఇక్కడ వచ్చి ది హెర్మెట్ వచ్చింది, కింగ్ ఆఫ్ పెంటికల్, ఏస్ ఆఫ్ సోర్డ్స్. నేను చెప్తాను మీకు. ఇక్కడ చెప్తానండి మీకు. ఫస్ట్ మీకు పర్సన్ ఏమనుకుంటున్నారు, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే, వీళ్ళు చాలా కొంతమంది అండి ఇక్కడ చాలా పొగరు అయితే చూపించారు, ఈగో అనేది చూపించారనమాట. వీళ్ళు కొంచెం మంచి పొజిషన్లో కూడా ఉండొచ్చు అండి. అంటే మంచి పొజిషన్ అంటే ఇక్కడ మంచి గవర్నమెంట్ జాబ్ ఉండొచ్చు, లేదంటే మంచి పొలిటీషియను, లేదంటే ఏదో ఒక మంచి పొజిషన్ అయితే వీళ్ళకు ఉంది. అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. కానీ వీళ్ళకి దానివల్ల కొంచెం పొగరు కూడా ఉండొచ్చు అనమాట. ఈగో ఉందని మాత్రం ఇక్కడ తెలుస్తుంది అనమాట, ఇక్కడ వస్తుంది అనమాట.
ఇలాంటి పర్సన్ అన్నారు. ఇలాంటి పర్సన్ ఎటువంటి ఎమోషన్స్ మీకు ఇవ్వలేదన్నమాట. మీరు చాలా మదర్లీ నేచర్ ప్రేమను చూపించారు వీళ్ళపైన. మీరు ఇచ్చినంత ప్రేమ వాళ్ళు మీకు ఇవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ రివర్స్ కనిపిస్తున్నాయి అనమాట. అంత ప్రేమ మీరు ఇచ్చినప్పుడు వీళ్ళు మీకు అదేమి ఇవ్వలేదు అన్నట్లుగా నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. అటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసిన పర్సన్ అండి, వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నారు, ఆలోచనలో పడ్డారు, ఆలోచిస్తున్నారు. చాలా మార్పులు అనేవి జరుగుతున్నాయి అనమాట వీళ్ళ లైఫ్లో. మార్పుల వల్లే వీళ్ళు చాలా చేంజెస్, ఎట్లాంటి మార్పులు వచ్చినాయంటే, ఫస్ట్ మీలో వచ్చిన మార్పులను చూసి వీళ్ళు కూడా ఈ చేంజ్, వీళ్ళల్లో కూడా మార్పులు వచ్చినాయి అండి. అటువంటి ఎనర్జీ అనేది చూపిస్తుంది. మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఇప్పుడు అన్నట్లు అనుకుంటున్నారు. మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఏమంటే మీరు చాలా స్ట్రాంగ్గా తయారయ్యారు అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. అటువంటి మెసేజ్ అనేది వస్తుంది. ఎందుకంటే మీరు కూడా చాలా ఇప్పుడు కొంచెం కఠినంగా ఉండడం, స్ట్రాంగ్గా ఉండడం, మీరు ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా ఉండడం, అలాంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఇప్పుడు మీరు. అందుకే మీ పర్సన్ మీ గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట. ఒకప్పుడు మీరు చాలా ఎమోషనల్ అండి, చాలా ఎమోషనల్ అనమాట. అంత ఎమోషనల్ ప్రేమను మీరు మీ పర్సన్కి చూపించారనమాట. ఇక్కడ నాకు అటువంటి ఎనర్జీస్ అనేవి చూపిస్తుంది అనమాట. అటువంటి పర్సన్ ఇప్పుడు ఎంత మనీ ఉన్నా, ఎంత ఉన్నా, ఇప్పుడు వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే మనీ ఉంది, అన్నీ ఉన్నాయి వీళ్ళ లైఫ్లో, కానీ పీస్ అనేది లేదు. పీస్ అనేది లేదంటే మనశ్శాంతి అనేది లేదనమాట. వాళ్ళని ఆ మనశ్శాంతిని వీళ్ళే మీ నుంచి దూరం చేసుకున్నారన్నట్లు కనిపిస్తుంది అనమాట. అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ కనిపించేది చూడొద్దండి, ఇక్కడ ఎనర్జీస్ మాత్రమే చూడండి. ఎవరైనా ఇది రెజోనేట్ అవుతుంది అనమాట. ఎవరికైనా జంట చూసిన లేడీ చూస్తే జంట గురించి అనుకోవచ్చు. అటువంటి ఎనర్జీస్ అనేవి నాకు కనిపిస్తున్నాయి. వీళ్ళ దగ్గర పీస్ అనేది మాత్రమే ఇప్పుడు వీళ్ళు కోల్పోయారు, మనశ్శాంతిని కోల్పోయారు. ఆ మనశ్శాంతిని తిరిగి మీ ద్వారా పొందాలని అనుకుంటున్నారు అనమాట. అటువంటి ఎనర్జీస్ అనేవి చూపిస్తున్నాయండి. వీళ్ళ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి అన్నట్లు కనిపిస్తుంది. చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, చాలా కళలు అనమాట. ఎక్కువ ఊహలు, కళలు, మీరు డ్రీమ్స్లో కూడా వస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మీ గురించి బాధపడుతున్నారు, మీ గురించి ఆలోచించగలుగుతున్నారు ఈ పర్సన్. వీళ్ళు ఫాస్ట్లో మీ గురించి ఆలోచించకుండా మూర్ఖంగా ప్రవర్తించవచ్చు మీ విషయంలో. అంటే మీరు ఎక్కడికి పోతారులే అనే నెగ్లిజెన్సీ కూడా వీళ్ళకు ఉండొచ్చు అనమాట. మీ పైన వీళ్ళు ఒక రుబాబ్ లాంటిది అనమాట, రుబాబ్ చేయడం అనమాట. అటువంటి ఎనర్జీ కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే మిమ్మల్ని కంట్రోల్లో పెట్టాలన్నట్టుగా చూశారనమాట ఈ పర్సన్. పాస్ట్లో మిమ్మల్ని చాలా కంట్రోల్ చేయాలని చూశారు ఈ పర్సన్. అటువంటి పర్సన్ ఇప్పుడు వాళ్ళే మీ కంట్రోల్కి వచ్చే పరిస్థితి అనేది వచ్చిందండి. మిమ్మల్ని కంట్రోల్ పెడుతున్నాను అనుకున్న ఈ పర్సన్ ఇప్పుడు వీళ్ళలోనే మార్పులు వచ్చినాయి, వీళ్ళలోనే చేంజెస్ వచ్చినాయి అనమాట. స్పిరిచువల్గా వీళ్ళు చాలా ఎదుగుతున్నారనమాట. స్పిరిచువల్ కనెక్షన్ కనిపిస్తుంది. మీ రిలేషన్ కూడా మామూలైన రిలేషన్ కాదన్నట్లు నాకు కనిపిస్తుంది. అంటే ఒక స్పిరిచువల్ కనెక్షన్, అంటే మీరు కలవడానికి ఏదో ఒక దైవ బలం ఉందన్నమాట. మీ రిలేషన్కి ఒక దైవ బలం ఉంది. మీరు కలవడానికి కూడా నాట్ ఈజీ అండి. ఏదో కలిసాము అని కాదనమాట. మీరు ఏదో కలిసాము విడిపోయాము అన్నట్టు కాదనమాట. మీరు చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి, వాళ్ళు చాలా నేర్చుకోవాల్సి ఉన్నాయి. అందువల్ల మీరు కలిశారు, విడిపోయారు. అటువంటి ఎనర్జీ అనేది నాకు చూపిస్తుంది. ఎందుకంటే ఇది లవర్స్ అనమాట. లవర్స్ అంటే సోల్ ఎనర్జీస్ అండి. సోల్ఫుల్గా మీరు ఈ బంధము అనేది ఇప్పటి బంధమైన అయి ఉండొచ్చు ఈ లైఫ్లో, లేదంటే ఫాస్ట్ లైఫ్లో కూడా మీ ఇద్దరికి ఆ కనెక్షన్ అనేది ఉండుండొచ్చు అనమాట, పోయిన పూర్వ జన్మల్లో. అటువంటి ఎనర్జీ కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. అందుకే మీది ఒక డివైన్ లవ్ అనమాట. ఒక సోలు ఇంకొక సోల్తో కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఎంత ఆపోజిట్గా ఉన్నా మీ ఇద్దరి క్యారెక్టర్స్ అండి. అంటే ఇక్కడ యాటిట్యూడ్ అనేది మీ క్యారెక్టర్ కానీ మీ యాటిట్యూడ్ కానీ డిఫరెంట్గా ఉండొచ్చు, వాళ్ళ యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ ఇక్కడ మీ ఇద్దరిని కలిపింది మాత్రం డివైన్ బంధంగా నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. అటువంటి ఎనర్జీస్ వస్తున్నాయి అనమాట. వీళ్ళు ఇప్పుడు ఏమి చూసి అర్థం కావట్లేదు. వీళ్ళ లైఫ్లో ఆప్షన్స్ కనిపిస్తున్నాయని చెప్పాను కదా, అది వీళ్ళ కెరీర్ అయినా అవ్వచ్చు, ఫ్యామిలీ అయినా అవ్వచ్చు, లేదా ఎవరైనా అవ్వచ్చు. అటువంటి ఎనర్జీ అనేది రెండు అయితే ఆప్షన్లు కనిపిస్తున్నాయి. రెండింటిని బ్యాలెన్స్ చేయాలన్నట్లుగా చూస్తున్నారు అనమాట. బ్యాలెన్స్ ఎట్లా చేయాలి, నేను ఈ బంధాన్ని కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి, కానీ నాకు బ్యాలెన్స్ చేయడానికి అర్థం కావట్లేదు, ఎలా బ్యాలెన్స్ తీసుకురావాలో నాకు తెలియటం లేదు అన్నట్లుగా వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట. అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇప్పుడు చూపిస్తుందండి. వీళ్ళు చాలా స్పిరిచువల్గా తెలుసుకోగలుగుతున్నారనమాట. యూనివర్స్ అంటే ఏంటి, యూనివర్స్ని కనెక్ట్ అవుతున్నారు అనమాట. మీరు ఎలా యూనివర్స్ కనెక్ట్ అయ్యారో ఈ పర్సన్ కూడా యూనివర్స్కి కనెక్ట్ అవుతున్నారు అన్నట్లుగా నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. అటువంటి ఎనర్జీస్ అనేవి ఇక్కడ చూపిస్తున్నాయండి. ఫాస్ట్లో మీ మధ్య చాలా గొడవలు అయితే జరిగినాయి అనమాట. గొడవలు జరిగినాయి,
ఎవరి గోల వాళ్ళదే అన్నట్లుగా అనిపిస్తుందండి. అంటే ఈ గొడవలైతే చాలా ఇష్యూస్ ఏవో జరిగినాయి. అది మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో అయినా, లేదా మీ ఇద్దరితో అయినా, ఎవరితో అయినా సరే మీ ఇద్దరికి మాత్రం చాలా ఇష్యూస్ అయితే జరిగినాయి. అవి మధ్యలో ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చండి. మీ ఫ్యామిలీ గానీ, వాళ్ళ ఫ్యామిలీ గానీ, లేదంటే మీ ఇద్దరికి మాత్రమే ఇష్యూస్ అయితే జరిగుండొచ్చు. అటువంటి ఎనర్జీస్ చూపిస్తుందండి. ఎవరికి ఇక్కడ న్యాయం అనేది జరగలేదనమాట. ఎవరు న్యాయం జరగలేదు. ఎవరికి వాళ్ళే నాది న్యాయం అనుకుంటా ఉన్నారు. జస్టిస్ కోరుకుంటా ఉన్నారనమాట. అటువంటి ఎనర్జీ అనేది నాకు కనిపిస్తుంది. మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారండి. కొంతమందికి ఇది మాత్రం నేను చెప్పే పాయింట్ కనెక్ట్ అవుతుంది. మీ పర్సన్ వస్తారు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. వచ్చినా కానీ చిన్న చిన్న గొడవలు అయితే జరుగుతాయి. అంటే కంప్లీట్ హీలింగ్ అనేది ఇంకా రాలేదనమాట. కొంతమందికి నాకు ఇదే చూపిస్తుంది అనమాట. కంప్లీట్ హీలింగ్ అనేది రాలా. ఎవరైతే కంప్లీట్ హీల్ అవుతారో అటువంటి పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినా వాళ్ళు స్థిరంగా ఉండిపోతారండి. అటువంటి ఎనర్జీ చూపిస్తుంది. లేదు ఇంకా వీళ్ళలో చేంజెస్ రావాలి, మార్పు రావాలి, వీళ్ళు ఇంకా తెలుసుకోవట్లేదు, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా వీళ్ళు ఇంకా తెలుసుకోకుండానే నేర్చుకుంటానే ఉన్నారు అంటే కనుక వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట. వస్తారు పోతారు, ఇలా వస్తారు అలా వెళ్తారు, మళ్ళీ వస్తుంటారు పోతుంటారు. అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఒక హోప్ అయితే ఉందండి మీ పర్సన్కి. ఎప్పటికైనా సరే ఒక రిగ్రెట్ ఫీలింగ్ ఉంది, కానీ పైకి వీళ్ళు చెప్పరండి. ఎందుకంటే వీళ్ళు చాలా చాలా పొగరు అనమాట. పొగరు అనేది కనిపిస్తుంది నాకు ఇక్కడ. ఈగో ఎక్కువ ఉంది వీళ్ళకి, అందుకని వీళ్ళు బయటికి చెప్పరు. కానీ ఒక హోప్తో అయితే ఉన్నారనమాట. ఎప్పటికైనా సరే ఒక హోప్ ఉంది. వీళ్ళు మనసులో మిమ్మల్ని క్షమించమని అడుగుతారండి, లోపల అనుకుంటారు, బయటికి చెప్పరనమాట. బయటికి వీళ్ళు పొగరు కాబట్టి వీళ్ళు తొందరగా బయట పడరు. ఏ విషయాన్ని కూడా తొందరగా బయటకు ఎక్స్ప్రెస్ చేయలేరు అనమాట, పొక్కలేరు అనమాట. ఈ మనిషి అన్ని లోపలే లోతైన మనిషి అంటారు కదా, అట్లాంటి ఎనర్జీస్ అనేవి నాకు కనిపిస్తున్నాయి. చాలా లోతుగా ఆలోచిస్తారండి. అటువంటి ఎనర్జీస్ అనేది కనిపిస్తున్నాయి అనమాట. చాలా హోప్తో అయితే ఉన్నారు వీళ్ళు. ఒంటరిగా ఎక్కువగా కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట. థింకింగ్ లోన్లీగా ఒంటరిగా ఉంటారు, అలోన్గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు చాలా మనీ మైండెడ్ పర్సన్ అనమాట. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో చాలా మనీ ఉంటుంది వీళ్ళకి మనీ అనేది ఏం కొరవ ఉండదు వీళ్ళకి. కానీ వీళ్ళు ఇంకా ఎక్కువ గ్రోత్ గురించి ఆలోచిస్తారు. ఇంకా పైకి ఎదగాలి అన్నట్లుగా ఆలోచిస్తారు అనమాట. అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుందండి. అటువంటి ఎనర్జీ చూపిస్తుంది. మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఇన్మెచ్యూర్డ్గా వీళ్ళు పెద్దవాళ్ళే అయి ఉన్నా కానీ వీళ్ళ ఆలోచనలు మాత్రం చాలా చిన్నగానే ఉన్నాయన్నమాట. అటువంటి ఎనర్జీ కూడా నాకు ఇక్కడ చూపిస్తుందండి. వీళ్ళు చాలా మంది సలహాలు సూచనలు కూడా తీసుకుంటూ ఉంటారన్నమాట. ఎందుకంటే వీళ్ళు సరైన డెసిషన్స్ సరైన టైంలో సరిగ్గా తీసుకోలేరు అనమాట. అందుకని వీళ్ళకి తెలియని డెసిషన్ ఎక్కడ తప్పు చేస్తాను అన్నట్టుగా ఒక్కొక్కసారి వీళ్ళు ఎదుటి వాళ్ళ సలహాలు ఎక్కువగా పాటిస్తూ ఉంటారన్నమాట, తీసుకుంటూ ఉంటారన్నమాట. అటువంటి ఎనర్జీ కూడా నాకు ఇక్కడ చూపిస్తుందండి. వీళ్ళకి ఆలోచన ఎక్కువ ఉందండి. మీతోటి చాలా ఫ్యామిలీ కావాలని కోరుకుంటున్నారు. ఫ్యామిలీ మీరు వాళ్ళ లైఫ్లో ఒక ఫ్యామిలీ మెంబర్గా వీళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట. మీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది అన్నట్లుగా అనుకుంటున్నారు. మీతోటి వీళ్ళు చాలా కలలు కంటున్నారండి. హ్యాపీ ఫ్యామిలీని ఊహించుకుంటున్నారు. అదేవిధంగా మీతో పిల్లల్ని కూడా ఊహించుకుంటున్నారు. పెళ్లి కాని వాళ్ళైతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీతో సెటిల్ అవ్వాలనే విధంగా ఆలోచిస్తున్నారు అనమాట. అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది. పెళ్లి అయిన వాళ్ళైతే కనుకండి ఇక్కడ నాకు జస్టిస్ కోరుకుంటున్నారు, న్యాయం కోరుకుంటున్నారు. మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు అనమాట. మీ పర్సన్ కోరుకుంటున్నారండి. ఇది వాళ్ళకి న్యాయం రావాలి, మీ రిలేషన్షిప్కి న్యాయం రావాలని కోరుకుంటున్నారు అనమాట. అటువంటి ఎనర్జీస్ అనేది కనిపిస్తుంది అనమాట. చాలా పొగరుతో ఉన్న ఈ పర్సన్ ఏవైతున్నారు వీళ్ళ లైఫ్లో ఏదో సడన్గా ఏదో ఒకటి జరిగింది. అందుకే వీళ్ళు చాలా ఆలోచిస్తున్నారు అనమాట. స్పిరిచువల్గా ఆలోచిస్తున్నారు అంటేనే అర్థం చేసుకోవాలి. ఇక్కడ స్పిరిచువల్గా ఎప్పుడైతే ఒక మనిషి ఆలోచించగలుగుతాడో వాళ్ళలో ఎంతో కొంత మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అది ఆ టైం అనేది ఖచ్చితంగా కాలంతో పాటు మార్పు అనేది ప్రతి మనిషిలోనూ రావాల్సిందే, తప్పదు ఇది. ఆ విధంగా వీళ్ళు కూడా అండి కాలంతో పాటు మారుతూ ఉన్నట్లు కనిపిస్తుంది నాకు. అటువంటి ఎనర్జీస్ ఇక్కడ చూపిస్తున్నాయి అనమాట. మీ పర్సన్లో అయితే స్పిరిచువల్గా వీళ్ళండి ఇప్పుడు టెంపుల్స్కి వెళ్ళడం కానీ స్పిరిచువల్గా అన్ని తెలుసుకుంటున్నారనమాట. లేదంటే వాళ్ళ టైం బాగోలేదనుకొని వీళ్ళు కొంతమంది పూజారుల దగ్గర వెళ్ళి కలవడమో, గురువుల దగ్గరికి వెళ్ళి కలవడమో ఇటువంటివి కూడా చేస్తున్నారనమాట. అటువంటి ఎనర్జీస్ అనేవి నాకు కనిపిస్తుంది. మీ ఇద్దరి గురించి తెలుసుకోవడం, మీరు వాళ్ళ లైఫ్లో అసలు ఉంటారా లేదా, ఈ పర్సన్ నా లైఫ్కి సెట్ అవుతారా, వస్తారా, నా లైఫ్లో ఉంటారా, ఈ విధంగా
విధంగా కూడా కొంతమందిని అడిగి కనుక్కుంటున్నట్లు కూడా నాకు కనిపిస్తుంది అనమాట. ఎవరిని కనుక్కుంటున్నారంటే ఇక్కడ ఎవరినైనా కానివ్వండి, పూజారులను లేదంటే ఎవరో ఒకరిని టారో వాళ్ళనో ఏదో ఒక రూపాన మీ గురించి ఎంక్వైరీ అనేది చేస్తున్నారు. అటువంటి ఎనర్జీస్ కూడా నాకు చూపిస్తుంది అనమాట. అటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ వస్తుంది అనమాట. చాలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి వాళ్ళు లైఫ్ని, అంటే వాళ్ళ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ని. కొంతమందికి గొడవలు కనిపిస్తున్నాయి వాళ్ళ లైఫ్లో ప్రజెంట్, కొన్ని గొడవలు ఏవో కూడా జరుగుతున్నాయి. అటువంటి ఎనర్జీ కూడా కనిపిస్తుంది. ఇవి కొన్ని వీళ్ళు బ్యాలెన్స్ చేసుకున్నారు. ఫ్యామిలీ తోటండి కొన్ని ప్రాబ్లమ్స్, సమస్యలు కూడా ఏవో నాకు కొన్ని కనిపిస్తున్నాయి అనమాట. వాటిని అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలని చూస్తున్నారు అనమాట. బ్యాలెన్స్డ్ నాకు ఇక్కడ కనిపిస్తుంది. అన్నిటిని బ్యాలెన్స్ చేయాలన్నట్లుగా నాకు ఇందాక ఇక్కడ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలని కనిపిస్తుంది. అండ్ మీతో ఉండే రిలేషన్ కూడా బ్యాలెన్స్ చేయాలని కనిపిస్తుంది కదా, ఇటువంటి ఎనర్జీ చూపిస్తుంది. ఎందుకంటే మీరు ఇక్కడ చాలా స్ట్రాంగ్ అయిపోయారండి, మీరు చాలా గట్టి పడిపోయారు అనమాట. ఇప్పుడు ఇదివరకు లాగా ఏడవడాలు ఎక్కువ మీ పర్సన్ గురించి ఆలోచించడాలి ఇప్పుడు ఆలోచించట్లేదా అంటే ఆలోచిస్తారు, కానీ ఆలోచించి ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఇప్పుడు ఆలోచిస్తారండి మీరు. అంటే అంత బ్యాలెన్స్డ్గా మీరు అంత బ్యాలెన్స్డ్గా ఉన్నారు కాబట్టి వీళ్ళలో ఇటువంటి మార్పులు అనేవి జరుగుతున్నాయి. అటువంటి ఎనర్జీ అనేది కనిపిస్తుంది. వీళ్ళ టైం బాగాలేదు అనుకొని కొంతమందికి డొనేషన్స్ కూడా చేస్తున్నారు అనమాట. అంటే కొంతమందికి డబ్బులు మనీ ఇవ్వడం, డొనేషన్ చేయడం అనమాట. అటువంటి ఎనర్జీస్ కనిపిస్తుంది అనమాట. డొనేషన్ చేయడం వల్ల అయినా నా లైఫ్ కొంచెం మెరుగ్గా అవుతుందో, అంటే కొంతమంది చెప్తారు కదా మీరు ఇట్లా డొనేషన్ చేస్తే మీ లైఫ్ అనేది బాగుండిద్ది అనేది కొంతమంది కనుక్కుంటే వాళ్ళు చెప్తారు కదా, ఆ విధంగా వీళ్ళు కూడా ఇప్పుడు డొనేషన్స్ చేస్తున్నారు అనమాట. కొంతమంది కనుక్కొని వాళ్ళ సలహాలు తీసుకొని కొంతమందికి డొనేషన్స్ చేయడం అనేది కనిపిస్తుంది అనమాట. పెళ్లి కాని వాళ్ళైతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారండి. అది కూడా ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారనమాట. అటువంటి ఎనర్జీస్ అనేది కనిపిస్తుంది. వీళ్ళ డిజైర్, వీళ్ళ కోరికలు, వీళ్ళ కళలు అన్ని తీరాలని కోరుకుంటున్నారు అనమాట. అటువంటి ఎనర్జీస్ కనిపిస్తుంది అనమాట. తృప్తిగా ఉండాలి నా లైఫ్, హ్యాపీగా సంతోషంగా ఉండాలి అన్నట్లుగా కోరుకుంటున్నారు అనమాట. వీళ్ళు చాలా మేనిఫెస్టేషన్ చేస్తున్నారండి. అంటే మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలని వీళ్ళు మేనిఫెస్టేషన్ కూడా చేస్తున్నారు. అటువంటి ఎనర్జీస్ నాకు కనిపిస్తున్నాయి. అందుకే వీళ్ళు కర్మ తీరాలని వీళ్ళు ఇక్కడ డొనేషన్స్ కూడా చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట. ఏవి కొన్ని ఈ కర్మలు తీరాలని చెప్పే మనం ఏం చేస్తే అది వస్తుంది. ఎదుటి వ్యక్తిని మనం ఎంతైతే బాధ పెడతామో అదే రిటర్న్ అయ్యి మనకు వస్తుంది. అది ఏదో ఒక రూపాన్ని వస్తుందండి. అది మనీ పోగొట్టుకోవడం అవ్వచ్చు, లేకపోతే ఎమోషన్స్ దెబ్బతినడం అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు అనమాట. అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది. వీళ్ళు ప్రజెంట్ ఏదో కర్మను ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ డొనేషన్లు చేయడం ఇవన్నీ చేస్తున్నారు అనమాట. అటువంటి ఎనర్జీ కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. వీళ్ళ లైఫ్ అనేది కొంచెం గందరగోళ పరిస్థితులు ఉన్నాయన్నమాట. కొన్ని గోళలు ఏవి కనిపిస్తున్నాయి, సిచ్యువేషన్ అనేది కొంచెం నెగిటివ్గా కనిపిస్తుంది అనమాట. అటువంటి ఎనర్జీ అనేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వీళ్ళు కోరుకుంటున్నారండి ఒక ఏస్ ఆఫ్ సోర్స్, అంటే ఒక న్యూ బిగినింగ్ రావాలి ఈ లైఫ్లోకి, ఒక న్యూ యాక్షన్ రావాలి, తీసుకురావాలి, మీతోటి మళ్ళీ కాంటాక్ట్ అవ్వాలి, కమ్యూనికేట్ అవ్వాలి, మీతో మాట్లాడాలి, ఆ విధంగా అనుకుంటున్నారనమాట. ఫిక్స్ అవుతున్నారనమాట. మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలని వాళ్ళ ఒక స్ట్రాంగ్ డెసిషన్. ఇప్పుడు వరకు నేను తీసుకున్న నిర్ణయాలన్నీ తప్పు తీసుకున్నాను, కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదు, కానీ ఇక మీదనైనా నేను ఒక కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాలి అనే విధంగా వీళ్ళు ఇక్కడ ఆలోచిస్తున్నారు అనే విధంగా నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అటువంటి మెసేజ్లు అనేవి కనిపిస్తున్నాయండి. ఇక్కడ హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నారు. లైఫ్ ఇదివరకు లాగా కాదు, ఇప్పుడు నా లైఫ్ మార్పు, నాలో వచ్చిన మార్పుకి నా పర్సన్ ఇప్పుడు నన్ను యాక్సెప్ట్ చేస్తుందా లేదా, వాళ్ళు స్ట్రాంగ్ అయిపోయారు, ఆమె కానీ అతను కానీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా మారిపోయారు. వాళ్ళు ఇప్పుడు నా లైఫ్లోకి వస్తారా, నేను మారానన్న విషయం వాళ్ళకి తెలిసిద్దా లేదా, ఈ విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట. అటువంటి ఎనర్జీస్ కూడా నాకు ఇక్కడ చూపిస్తున్నాయండి. మీతో మాత్రం చాలా ఫ్యామిలీని ఇమాజినేషన్ అనేది చేసుకుంటూ ఉన్నారు ఈ పర్సన్. చాలా ఫ్యామిలీని ఇమాజినేషన్ చేసుకున్నారనమాట. ఎందుకు అసలు మిమ్మల్ని పోగొట్టుకున్నానా అనేది వీళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారండి ఈ స్పిరిచువాలిటీలోకి వచ్చినాక. ఇప్పుడు వీళ్ళు నించోని నిదానంగా ఆలోచిస్తే వీళ్ళకి ఇప్పుడు ఏం అర్థం అవుతుందంటే నేను లాస్ అయింది, చాలా నష్టపోయాను అన్నట్టుగా ఆలోచిస్తున్నారు అనమాట. అందుకే అండి వీళ్ళు ఫాస్ట్లో జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. వీళ్ళు ఒక వెలుగును చూడలేదనమాట. వీళ్ళకి ఇంకా ఉంది లైఫ్, వెనక జీవితం అనేది ఇంకా ఉంది. వీళ్ళు వెనక్కి తిరిగి చూస్తే అక్కడ మీరు ఉంటారా లేదా అనే పరిస్థితి అనమాట వీళ్ళకి. అంటే మీరు మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి వస్తారా రారా, ఇన్ని సిచ్యువేషన్స్ జరిగినాయి, మా ఇద్దరికి ఇటువంటి సెపరేషన్ అయ్యింది, ఒకళ్ళ గురించి ఒకళ్ళం సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాము, దూరం అయిపోయాము, ఇప్పుడు మళ్ళీ కలుస్తామా లేదా అని
ఆలోచిస్తూనే స్టక్ అయిపోతున్నారు. కానీ వీళ్ళకి ఇంకా లైఫ్ ఉంది వెనక. ఒక అడుగు వీళ్ళు ఒక స్టెప్ తీసుకుంటే మీరండి ఇక్కడ మీరు ఎదురు చూసేవాళ్ళు. మీ పర్సన్ గురించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు మీరు అర్థం చేసుకుంటారు కదా. అండర్స్టాండ్ ఒక ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే ఒక అండర్స్టాండింగ్కి వస్తారు కదా. కానీ ఈ పర్సన్ ముందుకు డేర్ చేసి రాలేకపోతున్నారు అనమాట. అటువంటి ఎనర్జీ అనేది కనిపిస్తుంది. కానీ ఒక స్ట్రాంగ్ మనసులో అయితే ఒక స్ట్రాంగ్గా ఫీలింగ్ అయితే ఉందండి. మీతో వాళ్ళకి ఉండాలి అనేది మాత్రం వాళ్ళకి ఇష్టం అనమాట. మీతో కలిసి జీవించాలి, మీతో టైం స్పెండ్ చేయాలి, మీతో లైఫ్ లాంగ్ ఉండాలని మాత్రం వీళ్ళు స్ట్రాంగ్గా ఉండాలని ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. అయితే ఒక స్టెప్ అనేది ముందుకు వచ్చి తీసుకుంటే, ఒక యాక్షన్ అనేది తీసుకుంటే ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య సాల్వ్ అవుతాయి ప్రాబ్లమ్స్ అనేది. అది ఈ పర్సన్ గమనించట్లేదు అనమాట. ఇంకా ఇన్మెచ్యూర్గానే ఆలోచిస్తున్నారు అనమాట. ఇంతమందిని కలుస్తున్నారు, ఇంత పెద్దవాళ్ళని అడుగుతున్నారు, అన్ని తెలుసుకుంటున్నారు. కానీ వీళ్ళకి ఇంకా మీ దగ్గరికి వచ్చి ఒక తప్పు అయిపోయింది అనేది చెప్పడానికి వీళ్ళకి ఎందుకో మరి అడ్డం మనసు అనేది రాలేకపోతుంది అనమాట. అటువంటి ఎనర్జీస్ కనిపిస్తుంది. ఇంకా ఇన్మెచ్యూర్ గానీ ఈ పర్సన్ ఆలోచనలు ఉన్నాయి అన్నట్లు కనిపిస్తుంది. కానీ ఒక యాక్షన్ తీసుకోవాలని మనసులో ఉంది. పైకి మాత్రం వీళ్ళకి ఇంకా ఏమైనా పొగరో ఇగోనో ఉండుండొచ్చు. లేదంటే ఎక్కడ తగ్గిపోతానో నేను ముందుకెళ్తే నన్ను ఇంకా నేను చులకన అయిపోతానేమో అనే ఫీలింగ్ కూడా ఉండుండొచ్చు అనమాట. కానీ ఏం సుఖమండి, ఇప్పుడు వీళ్ళు వచ్చి స్టెప్ తీసుకొని ఏమైనా చేస్తేనే మీ ఇద్దరి మధ్య ఉన్న సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయి. కానీ వీళ్ళు ఆ నిర్ణయం అనేది తీసుకోలేకపోతున్నారు అనమాట. స్టక్ ఎనర్జీలోకి వెళ్ళిపోతున్నారు, ఆలోచిస్తున్నారు. ఇష్టం ఉంది, అన్నీ ఉన్నాయి, వీళ్ళకి తెలుస్తుంది. కానీ స్టక్ ఎనర్జీ నుంచి బయటికి రాలేకపోతున్నారు ఈ పర్సన్. అటువంటి ఎనర్జీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ నాకు ఈ విధంగా మెసేజ్లు అనేది వస్తుందన్నమాట. కానీ వీళ్ళకి ఆలోచన అయితే ఉందండి. ఖచ్చితంగా మీ వైపు రావాలన్న ఆలోచన అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. వీళ్ళు ఫర్దర్గా అయినా అంటే ఫ్యూచర్లో అయినా సరే వీళ్ళు ఖచ్చితంగా వస్తారనమాట. ఎందుకంటే మీరు లేనిది వీళ్ళు ఉండలేరు. అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.